రిజర్వేషన్ క్రిస్టియన్స్ తీసేస్తున్నారు, మతం మార్చుకుంటే అంటున్నారు కదా. జీసస్ నమ్ముకున్న వాళ్ళు ఒక దేవుని దగ్గరికే వెళ్తారు, చర్చికి వెళ్తారు. క్రిస్టియన్స్ ఇంకో ఆప్షనే లేదు. కానీ హిందూస్ ఉన్నారు కదా, ఒకళ్ళేమో కనకదుర్గమ్మ గుడికి వెళ్తారు, ఒకళ్ళేమో సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్తారు, ఒకళ్ళేమో ఏదో తోటమ్మ తల్లి అంట. ఎంతమందో తల్లులు ఉన్నారు, ఎంతమందో దేవతలు ఉన్నారు. మరి ఒక్కో దేవతకి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క మతం పెట్టుకోండి. అప్పుడు ఈ దేవతను నమ్ముకున్న వాళ్ళకి వీళ్ళకి రిజర్వేషన్ ఉండదు. వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న వాళ్ళకి శివుడికి రిజర్వేషన్ ఉండదు, శివుడిని నమ్ముకున్న వాళ్ళకి వెంకటేశ్వర రిజర్వేషన్ ఉండదు అని పెట్టండి. అప్పుడు క్రిస్టియన్స్ కూడా రిజర్వేషన్ లేకుండా చేయండి. మీరేమో అన్ని మతాలు అంతమంది దేవుళ్ళ దగ్గరికి వెళ్తే మీకు రిజర్వేషన్ తీసేయరు, మేము ఒకే దేవుడి దగ్గరికి వెళ్తే రిజర్వేషన్ తీసేస్తారా ఏంటి? మీ ఇష్టం, అసలు నాకు అర్థం కాదు. ఇది ఒక్కటి చెప్పండి ఇక్కడ సమాధానం. ఇప్పుడు హిందువులు ఉన్నారు కదా, హిందువులు ఎంతమంది దేవుళ్ళ దగ్గరికి వెళ్తారు? ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క మతమా? ఒక్కొక్క మతం పెడితే అసలు రిజర్వేషన్ తీసేయద్దా? మరి తీసేయలేదు కదా. వెళ్తే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి, ఒకే దేవుడు ఉండాలి. వెంకటేశ్వర స్వామి దేవుడు, శివుడు దేవుడు, శ్రీరాముడు దేవుడు, విష్ణు దేవుడు, మళ్ళీ అయ్యప్ప స్వామి దేవుడు, ఇన్ని దేవుళ్ళు, ఇన్ని మతాలు ఉన్నాయి మీ దగ్గర. వాళ్ళకేమో రిజర్వేషన్లు తీసేసే పని లేదు. ఎన్ని గుళ్ళకు ఎన్ని మతాలన్నా అవలంబించుకోండి, ఎన్ని దీక్షలైనా చేసుకోండి, వాళ్ళకి రిజర్వేషన్లు తీసేయరు. అసలు మాకెక్కడ ఉన్నాయి రిజర్వేషన్లు అంటారా? ఎందుకు లేవు? ఉన్నాయిగా. అదిగా అన్ని గుళ్ళకి వెళ్తుంటే అది రిజర్వేషన్ కదా, రిజర్వేషనా కదా. ఏ గుడికన్నా వెళ్ళచ్చు, ఏ మతమైనా పుచ్చుకోవచ్చు. ఎంతమంది దేవుళ్ళకి ఒకే మతమా? ఎట్ట మతం అయింది? ఒకే మతం ఎందుకు అయ్యిద్ది? అవ్వదు. ఎవరైనా ఒక దేవుడిని నమ్ముకుంటే ఒక మతం అయ్యిద్ది. అన్ని గుళ్ళకి వెళ్తుంటే ఒక మతం అయిద్దా? చెప్పండి. ముందు ఓసీలకు రిజర్వేషన్ తీసేయాలి. అసలు రిజర్వేషన్ లేకపోయినా కూడా ఉన్న పోస్టులు కూడా అసలు పోస్టులే ఇవ్వకూడదు. అసలు ఓసీలకి అసలు ఉద్యోగాలే ఇవ్వకూడదు. ఉద్యోగం అనేది లేకుండా వాళ్ళకి చేసేయండి. ఎస్సీ రిజర్వేషన్ అప్పుడు మతం నమ్ముకున్న వాళ్ళకి రిజర్వేషన్ లేకుండా చేయండి. అది చేయండి. ఓసీలకు అనేవాళ్ళకి అసలు ఒక ఉద్యోగం ఇవ్వడానికే అవకాశం లేదు. అది మొత్తం తీసేసేయండి. అసలు వాళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళకి రిజర్వేషన్ ఉండటానికే ఇవ్వలేదు. అసలు వాళ్ళేమో 99 గుళ్ళకి వెళ్ళవచ్చు, ఏ మతమైనా పుచ్చుకోవచ్చు. ఓన్లీ క్రిస్టియన్ మతం ఆశించే వాళ్ళకి మాత్రం రిజర్వేషన్ తీసేస్తారంట. ఏంది ఇది? అసలు నాకు అర్థం కాదు. అప్పుడు వాళ్ళకేమో మత స్వేచ్ఛ ఉంది. వాళ్ళు ఏ గుళ్ళకైనా వెళ్ళచ్చు, ఏ దేవుడినైనా నమ్ముకోవచ్చు, వాళ్ళు ఏ వ్రతాలైనా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. క్రిస్టియన్ మస్తు చేసుకోకూడదు. క్రిస్టియన్కి మాత్రం చర్చిలకు వెళ్ళకూడదు, ఆరాధనలు చేసుకోకూడదు. ఏది ఎక్కడ న్యాయం? ఎవరు చెప్పారు మీకు? ఇది ఎటు చేస్తారని ఆయన రాజ్యాంగం రిజర్వేషన్లు పెట్టింది. ఎటు చేస్తారని. వీళ్ళేమో ఎంతమంది దేవుళ్ళైనా పూజిస్తారు. ఈ క్రిస్టియన్స్కి ఇలా అణగారిన వర్గాలను ఇలా చేస్తారని ఆయన రిజర్వేషన్లు పెట్టింది. ఎందుకు అనుకుంటున్నారు రిజర్వేషన్లు పెట్టింది? పెట్టినా కూడా మీరు తీసేస్తున్నారు. అది అసలు ఎందుకు తీసేయాలి? అసలు ఎవరిచ్చారు హక్కు? ప్రధానమంత్రికి అసలు ఏం బుద్ధి జ్ఞానం ఉండలేదు. ఆ కేసీఆర్ అన్నట్టు. ఏంటది అసలు? ఎందుకు మార్చేస్తారు? వచ్చిన రిజర్వేషన్ మార్చేసే హక్కు మీకు ఎవరిచ్చారు?